రాయలసీమ ప్రాంతాన్ని పండ్ల తోటల హబ్బుగా మారుస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సాగునీటి భద్రత ద్వారా ప్రతి ఎకరాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. అనంతపురం జిల్లాలో నిర్వహించిన సాగునీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. నీటి పొదుపు, సాగునీటి ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉంటుందని, అది అమరావతి మాత్రమేనని చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాయలసీమకు కృష్ణా నీళ్లు ఇవ్వాలని హంద్రి నీవా, తెలుగు గంగ, నగిరి గాలేరు ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చాడు. నేను ఆ విషయం కూడా మీకు ఒకసారి చెప్తాను. ఈరోజు మీరు ఒక పని చూస్తే ఒక ఆలోచన చేయాలి మీరందరూ. అన్నమయ్య జిల్లా ఇప్పుడే చెప్పాను, ఆ జిల్లాలో 5.71 మీటర్లు 5.71 టీఎంసీ నీళ్లు భూగర్భ జలాలు పెరిగాయి. 20,000 బోర్లలోకి నీళ్లు వచ్చాయి. ఇంకో పక్క 30-40% బోర్లలో విద్యుత్ తగ్గింది. 96 కోట్ల రూపాయలు ఒక జిల్లాలో కరెంటు ఆదా అయ్యే పరిస్థితి వచ్చింది. నీళ్లు పైకి వస్తే కరెంటు వాడకం తగ్గుతుంది. దానివల్ల ఆ డబ్బుల్ని వేరే సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన మీరు చూసినప్పుడు ఒకప్పుడు అనంతపురం జిల్లాలో చెట్లే ఉండేటివి కాదు, కొండలన్నీ పోడుగా ఉండేటివి. ఇప్పుడిప్పుడే ఎక్కడికక్కడ చెట్లు కూడా బాగా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఈ యొక్క నీటి భద్రత కింద వర్షాకాలం కంటే ముందు, అంటే రేపు జూన్ కంతా మళ్ళా వర్షాలు వస్తాయి, 6 మీటర్లో ఉండాలి. వర్షాకాలం అయ్యేదంటే డిసెంబర్ 1 కంతా వర్షాలన్నీ పూర్తి అవుతాయి. ఏదైనా ఉంటే చిన్న చిన్న రెయిన్స్ పడతాయి. ఆ సమయంలో 3 మీటర్ల కంటే తక్కువగా ఉండాలి.